ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు ఈ వార్త ఎప్పుడైనా సరే మీరు వింటారు। అయితే ఎటువంటి వార్తను మీరు సాయంత్రం లోపు వింటారు, ఆ వార్త మీకు శుభవార్త। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 లేదా శుభవార్త। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి బుధుడు। ఈ మిథున రాశి వ్యక్తులు హాస్యప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది। ఆత్మ గౌరవం కూడా ఎక్కువగానే ఉంటుంది। సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు। సొంత విషయాలు ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే వీరు తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక సాయంత్రం లోపు ఒక గుడ్ న్యూస్ నైతే మీరు ఏ సమయంలో అయినా సరే వింటారు। అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక గుడ్ న్యూస్ నైతే ఈరోజు ఏ సమయంలో అయినా సరే సాయంత్రం లోపు మీరు రిసీవ్ చేసుకుంటారు। చాలా కాలంగా అటువంటి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి। అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా రాబోతుంది। ఊహించని ఒక సంఘటన కూడా మీ యొక్క జీవితంలో జరగబోతుంది। చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ పని మొదలు పెట్టడంలో మీకు ఆలస్యం జరుగుతుంది। మొదలు పెట్టినా కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు। ఈ రోజు ఆ పని మొదలుపెట్టి అలాగే ఖచ్చితంగా కంప్లీట్ కూడా చేస్తారు। ఇది మీకే ఆశ్చర్యాన్నిస్తుంది। అంటే చాలా కాలంగా ఆ పని పెండింగ్ లో ఉండిపోయింది, అటువంటి ఒక పనిని మీరు ఈ రోజు పూర్తి చేయగలుగుతారు। భవన నిర్మాణ కార్మికులకి ఈ రోజు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది। టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆ యొక్క కాంట్రాక్ట్ ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి। మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏవైనా ప్రతికూలతలు ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నం కారణంగా ఒక వ్యక్తి వల్ల మాట పడాల్సిన పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి। పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయి। తోటి ఉద్యోగస్తుల్లో ఎవరో ఒకరి నుండి మీకు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ యొక్క మిథున రాశి జాతకులు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। మృదువుగా మాట్లాడండి, కఠినంగా మాట్లాడటం వల్ల సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। మిథున రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి। అలాగే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు। కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలకు సంబంధించిన రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారు మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకి ఫలితాలు వారికి అనుకూలంగా రాబోతున్నాయి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం అనేది మిథున రాశి వ్యక్తులకి గడవబోతుంది। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। వీడియో